గుడ్ మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో ప్రతిరోజు 100 to 200 పిప్స్ మన ఈ మాస్టర్ 6 స్ట్రాటజీస్ని యూజ్ చేసుకొని క్యాప్చర్ చేస్తున్నాం. మరి ఈ రోజు మనం ఏ విధంగా క్యాప్చర్ చేయాలి, ఈ రోజు ఇంపార్టెంట్ జోన్స్ ఏవో ఒకసారి చూద్దాము. దానికంటే ముందు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో ఒకసారి మనం నిన్న మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇచ్చిందో కూడా చూద్దాము. నేను నిన్న మార్కెట్ ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాను, ఓన్లీ మార్కెట్ అప్ సైడ్ ఎంట్రీస్ మాత్రమే చూడాలి, మార్కెట్ ఓన్లీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఎందుకు అంటే మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోయింది, డౌన్ సైడ్ స్ట్రక్చర్. ఇప్పుడు అప్ సైడ్ ఎంట్రీసే చూడాలని చెప్పాను. చూడండి, మార్కెట్ ఓన్లీ అప్ సైడ్కి వెళ్తుందని చెప్పాను, అప్ సైడ్కే మార్కెట్ మూవ్మెంట్ ఇచ్చింది. ఓన్లీ మార్కెట్ ఇప్పటికీ అప్ సైడే వెళ్తుంది. మార్కెట్ హాల్ టైమ్ హైలో ఉంది. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ మాస్టర్ 6 స్ట్రాటజీస్ అంతే. సో మనం ఏ విధంగా అయితే మార్కెట్ ని ప్రిడిక్ట్ చేస్తామో మార్కెట్ కూడా సేమ్ అదే విధంగా మూవ్మెంట్ ఇస్తుంది. ఎందుకంటే మాస్టర్ అనేది ఈ పవర్ఫుల్ 6 స్ట్రాటజీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మరి ఈ రోజు మార్కెట్ ఏ విధంగా మూవ్మెంట్ ఇస్తుంది, నేను జోన్స్ ఇవ్వలేదు, నేను వేరే వర్క్ లో ఉండి ఈ రోజు మార్నింగ్ జోన్స్ ఇవ్వలేదు, కొద్దిగా లేట్ అయింది. బట్ నా స్టూడెంట్స్ అయితే ఈ జోన్స్ దగ్గర ట్రేడ్స్ అనేవి క్యాప్చర్ చేశారు. ఈ గ్రీన్ జోన్ దగ్గర అండ్ ఈ రెడ్ జోన్ దగ్గర 5 minutes టైం ఫ్రేమ్ లో కన్ఫర్మేషన్ తీసుకుని ట్రేడ్స్ అనేవి క్యాప్చర్ చేస్తారు. వెరీ గుడ్ ప్రతి ఒక్కరికి. సో అండ్ ఈ కాన్సెప్ట్ ఈవెన్ సెప్టెంబర్ బ్యాచ్ వాళ్ళు కూడా ఈ ట్రేడ్స్ ని క్యాప్చర్ చేశారు. వెరీ గుడ్ ప్రతి ఒక్కరికి. సో మరి ఈ రోజు మార్కెట్ లో మనం ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు, మార్కెట్ ఆల్రెడీ ఈ 2 జోన్స్ కి రెస్పెక్ట్ ఇచ్చి 2 జోన్స్ దగ్గర మార్కెట్ టార్గెట్ ఇచ్చేసింది. ఇప్పుడు మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటే ఈ గ్రీన్ జోనే ఇంపార్టెంట్. మార్కెట్ ఈ గ్రీన్ జోన్ ని మళ్ళీ బ్రేక్ డౌన్ చేసింది అనుకోండి, ఈ గ్రీన్ జోన్ ని ఈ విధంగా వచ్చి బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఒకవేళ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే మార్కెట్ లో స్ట్రక్చర్ అనేది షిఫ్ట్ అయిపోతుంది డౌన్ సైడ్. సో అక్కడ నుంచి ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే ఎంట్రీ చూడాలి. అది కాకుండా మార్కెట్ ఇదే విధంగా పైకి వెళ్ళింది అనుకోండి, ఇదే విధంగా పైకి వెళ్ళి ఈ గ్రీన్ జోన్ ని మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తే రీటెస్ట్ దగ్గర అప్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోవాలి. ఎగ్జాంపుల్, మార్కెట్ ఇక్కడ ఉంది కదా, దీన్ని ఈ విధంగా బ్రేక్అవుట్ చేస్తే ఇక్కడనే అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. అప్పుడు ఈ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. డైరెక్ట్ మార్కెట్ ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే, లేదా ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేసి మళ్ళీ కిందికి వస్తే ఈ గ్రీన్ జోన్ కూడా ఇంపార్టెంటే. దాన్ని బ్రేక్అవుట్ చేసిన తర్వాతనే ఈ జోన్ ఇంపార్టెంట్ అవుతుంది. ఈ జోన్ నుంచి మళ్ళీ మీరు అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు నెక్స్ట్ డైరెక్ట్ ఇక్కడ వచ్చినా ఎంట్రీ తీసుకోవచ్చు, బట్ రిస్కీ అవుతుంది. ఎందుకు అంటే ఆల్రెడీ ఆ జోన్కి ఒకసారి మార్కెట్ రెస్పెక్ట్ ఇచ్చింది. సో మళ్ళీ ఒకసారి రెస్పెక్ట్ ఇచ్చినా మార్కెట్ పైకి వెళ్తుంది, బట్ రిస్క్ అవుతుంది. రిస్క్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. అండ్ ఒకవేళ మార్కెట్ కింద పడి మళ్ళీ ఈ రెడ్ జోన్ వరకు వస్తే ఇక్కడ నుంచి సపోర్ట్ తీసుకొని కొద్దిగా మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీరు ఒకవేళ ఈ గ్రీన్ జోన్ దగ్గర బ్రేక్ డౌన్ చేసినాక రీటెస్ట్ దగ్గర మీరు డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకుంటే మీ పొజిషన్ని ఇక్కడ క్లోజ్ చేయొచ్చు. సో ఇది గోల్డ్ ప్లాన్. ఒకసారి మనం బీటీసీ చూద్దాం. బీటీసీ కూడా ఓన్లీ డౌన్ సైడ్ ట్రెండే ఉంది అని చెప్పిన నేను మీకు. మార్కెట్ లో ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్సే ఐడెంటిఫై చేయాలని చెప్పిన. మార్కెట్ అదే విధంగా మనం ప్రిడిక్ట్ చేసిన విధంగానే మార్కెట్ ఓన్లీ డౌన్ సైడ్ మాత్రమే మూవ్మెంట్ ఇస్తుంది. మరి ఇప్పుడు ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటే మార్కెట్ ఒకవేళ డైరెక్ట్ ఈ గ్రీన్ జోన్ దగ్గరికి వస్తే ఈ గ్రీన్ జోన్ దగ్గర అప్ సైడ్ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఇప్పుడు డైరెక్ట్ వస్తే ఎగ్జాంపుల్ కూడా చూపిస్తాను. ఈ విధంగా డైరెక్ట్ వచ్చింది అనుకో, ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ రెడ్ క్యాండిల్ క్రియేట్ చేసింది, మళ్ళీ ఇదే విధంగా మార్కెట్ కింద పడితే కనుక ఈ రెడ్ జోన్ ఇంపార్టెంట్. మార్కెట్ ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేసే వరకు వెయిట్ చేయండి. ఈ రెడ్ జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ అనేది తీసుకోండి. ఈ రెడ్ జోన్ ని మార్కెట్ బ్రేక్ డౌన్ చేస్తే రీటెస్ట్ దగ్గర డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. ఎగ్జాంపుల్, ఈ విధంగా బ్రేక్ డౌన్ చేస్తే ఈ విధంగా డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవాలి. సో వితౌట్ కన్ఫర్మేషన్స్ తో ట్రేడ్ చేయొద్దు, విత్ ప్రాపర్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ చేయండి.
అండ్ డిసిప్లిన్గా ఉండండి, రూల్ బేస్డ్ ట్రేడింగ్ చేయండి. ఎప్పుడైతే 1:1 వస్తుందో 50% బుక్ చేయడం కానీ లేదంటే రిస్క్ మేనేజ్మెంట్ని ఫాలో అవ్వండి. ఒక్కసారి మనం గ్రీన్లోకి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ట్రేడ్లో మనం రెడ్లో క్లోజ్ చేయొద్దు. 1:1 వస్తే ఆ ట్రేడ్ని మనం రెడ్లో క్లోజ్ చేయొద్దు. అయితే బిగ్ ప్రాఫిట్ అయినా ఉండాలి, లేదంటే స్మాల్ ప్రాఫిట్ అయినా ఉండాలి, అంతేగాని లాస్ మాత్రం అవ్వద్దు. అండ్ ఒకవేళ ఇంకొకటి కూడా చెప్తాను, ఈ రోజు మీరు ఫస్ట్ ట్రేడ్లోనో లేదంటే సెకండ్ ట్రేడ్లోనో గ్రీన్లోకి వచ్చేస్తే, ప్రాఫిట్లోకి వచ్చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఎండ్ ఆఫ్ ది డే వరకు రెడ్లో క్లోజ్ చేయొద్దు డైలీ. ఈవెన్ స్మాల్ ప్రాఫిట్ అయినా సరే ప్రాఫిట్లోనే క్లోజ్ చేయండి. ఇది ఈరోజు ప్లాన్. మరిన్ని ఇట్లాంటి ట్రేడింగ్ కంటెంట్ గురించి ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, బయోలో లింక్ ఉంది. అందులో నుంచి మీరు నేర్చుకుంటూ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.